ఈ కూజ మీద అబాండన్ ప్లాంట్స్ విత్ రూట్స్ పెంచబోతున్నాం గైస్. కూజ నా కుండేమైందక్క, కుండ బయట ప్లాంట్స్ అని చెప్పేసి స్టెమ్ కటింగ్స్ పెట్టినాం కదా, దాని గురించి అప్డేట్ మాకు ఇవన్నీ వద్దు అని అనుకుంటున్నారు కదా, దాని గురించి పెద్ద స్టోరీయే ఉంది గైస్, చెప్తా. కానీ దీనికి ఏం చేసినామో వినాలి మీరు ఫస్ట్ నా గురించి, నా కోసం. సో ఇది ఏం చేసినామంటే, మనము ఒకవేళ ఇంట్లో పెద్ద పెద్ద పాట్స్ కానీ నార్మల్ చిన్న పాట్స్ ఉన్నా కానీ మెయిన్ ప్లాంట్ ఒకటి ఉంటుంది, దాని పక్కన పెరిగే చిన్న చిన్న అక్క చెల్లెళ్ళు ఉంటాయి కదా, అవన్నీ తీసినాం అనమాట రూట్స్తోనే. తీసి అవి నాకు పడేబుద్ధి కాలేదు. సరే అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే, మంచిగా ఎర్రమట్టి ఇట్లా మెత్తగా కలుపుకొని ఆ రూట్స్ అన్నీ ఇట్లా మడ్ బాల్స్ లాగా కవర్ చేసి ఈ కూజకి నేను లైట్గా ఇట్లా డ్రిల్ లాగా వేసినాం అనమాట. మొత్తం కాదు, ఎందుకంటే వాటర్ పోస్తే మళ్ళీ బయటకు వచ్చేస్తే, అట్లా కాకుండా జస్ట్ ఇట్లా షేవ్ చేసినట్టు లైట్గా మీద మీద ఇట్లా కొట్టినట్టు వేయాలన్నమాట. చేసినాక నేను ఏం చేసిన, ఇవన్నీ మంచిగా అతకబెట్టేసి, ఇందాక ప్లాంట్స్ అన్ని బాల్స్లో కట్టినాం కదా, అవన్నీ అతకబెట్టేసి అవి పడిపోకుండా మంచిగా సుతుల తాడుతో కట్టేసి మట్టిని క్యామోఫ్లాజ్ చేసేయచ్చు గైస్, తాడు కనిపించకుండా. దానిపై నుంచి స్పాగ్నమ్ మాస్ పెట్టినాము. స్పాగ్నమ్ మాస్ నేను పైన ట్యాగ్ చేసిన. దీంట్లో అయితే వాటర్ నింపిన, పైనుంచి మళ్ళీ కింద కూడా వాటర్ కావాలని చెప్పి ఈ చిప్పల నీళ్ళు నింపేసి మంచిగా ఇది పెట్టేసి ఉంచిన అనమాట. ఐఎమ్ హోపింగ్ ఇవి అస్సలు కింద పడకుండా మంచిగా పెరగాలని దీవించండి.